మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ హతమయ్యాడు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో జరిగిన ఎన్కౌంటర్లో నయీం చనిపోయాడు. కొంతకాలంగా కనిపించకుండా పోయిన నయీంపై 100కు పైగా కేసులు ఉన్నాయి. వాటిలో 20 హత్య కేసులు. నయీంది నల్లగొండ జిల్లా భువనగిరి. సెటిల్మెంట్లో భూదందాలు చేస్తూ గ్యాంగ్స్టర్గా ఎదిగాడు. సొంతంగా గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుని కిరాయి హత్యలు కూడా చేశాడు. కొంతకాలంగా పోలీసులకు కనిపించకుండా తప్పించుకొని అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయాడు. సోహరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో నయీం కోసం సిబిఐతో పాటు గుజరాత్ పోలీసులు కూడా గాలిస్తున్నారు. నయీం విదేశాలకు వెళ్లిపోయినట్లు కూడా ప్రచారం జరిగింది. అజ్ఞాతంలోకి వెళ్లిన నయీం కొంతకాలంగా సైలెంట్గా ఉన్నాడు. అయితే ఈ మధ్య మళ్లీ సెటిల్మెంట్లు దందాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాత్రి నయీం గ్యాంగ్ షాద్నగర్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. షాద్నగర్లోని ఒక ఇంట్లో ఉన్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందిందని, ఆ సమాచారంతోనే బలగాలు ఇంటిని చుట్టుముట్టాయని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన నయీం గన్మెన్ ఫైర్ చేయడంతో పోలీసులు ఎదురుకాల్పులు. ఈ కాల్పుల్లోనే గ్యాంగ్స్టర్ హతమయ్యాడు. నయీముద్దీన్ అలియాజ్ భువనగిరి నయీం. అతడి పేరు చెబితే హక్కుల సంఘాల నేతలు ఉలిక్కి పడతారు. రాజకీయ నాయకులు హడలెత్తిపోతారు. మాజీ నక్సలైట్కు, మావోయిస్టులకు కంటిపై కునుకుండదు. హత్యలు, బెదిరింపుల కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్మెంట్లను తన ఖాతాలో వేసుకొని రాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారాడి మాజీ నక్సలైట్. నయీం ఎంటర్ అయ్యాడా ఇక అంతే. ఇతనికి వ్యతిరేకంగా మాట వినపడకుండా ఎవరైనా వెళ్తే వారు నయీం గ్యాంగ్ ముఠా చేతిలో దారుణంగా ఖతం కావాల్సిందే. నల్లగొండ జిల్లా భువనగిరిలోని బీచ్ మొహల్లా ప్రాంతంలోని దర్గా సమీపంలో ఒక సామాన్య కుటుంబంలో నయీం జన్మించాడు. విద్యార్థి దశ నుంచి విప్లవాల వైపు దృష్టి సారించి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో చేరాడు. భువనగిరిలో ఒక కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత 1990లో పీపుల్స్ వార్ వైపు అడుగులు వేశాడు. 1993లో హైదరాబాద్లో ఎల్బీ స్టేడియం దగ్గర పులి అంజయ్య, పటేల్ సుధాకర్ రెడ్డి, మోడెం బాలకృష్ణల సాయంతో ఐపీఎస్ అధికారి వ్యాన్ను AK-47తో అతి సమీప నుంచి కాల్పులు జరిపి హతమార్చారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నయీం పీపుల్స్ వారితో చెలరేగిన అంతర్గత విభేదాలతో పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావులతో గొడవపడి పార్టీ నుంచి నయీం తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో అరుణోదయ సాంస్కృతిక సభ్యురాలు బెల్లి లలితను 1999 మే 26న నయీం తమ్ముడు అలీముద్దీన్తో కలిసి అతి క్రూరంగా చంపారు. ఈ హత్య తర్వాతే నయీం గ్యాంగ్ నేర సామ్రాజ్యం తెరపైకి వచ్చింది. ఈ హత్య జరిగిన తర్వాతే నయీం జైల్లో వ్యాస హత్య కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. బెల్లి లలిత హత్య అనంతరం పీపుల్స్ వార్ నయీం తమ్ముడు అలీముద్దీన్ను బీబీనగర్ మండలం బొల్లంపల్లిలో చంపేశారు. దీంతో పీపుల్స్ వారిపై మరింత కక్ష పెంచుకున్న నయీం పోలీసులకు కోవర్టుగా మారాడు. మావోయిస్టు సానుభూతిపరులపై నయీం తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. నయీం మావోయిస్టులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండడంతో పోలీసులు కూడా నయీం ఆగడాలను చూసి చూడనట్టుగా వదిలేసినట్టు విమర్శలొచ్చాయి. ఇలా నయీం గ్యాంగ్ ల్యాండ్ సెటిల్మెంట్లు, ఆర్థిక లావాదేవీల్లో ఆరితేరిపోయింది. 2001లో ఏపీ సిఎల్పి జిల్లా కార్యదర్శి ఆజం అలీ నయీం గ్యాంగ్ కత్తులతో నరికి చంపేశారు. 2002 డిసెంబర్లో నయీం తన నెట్వర్క్ను విస్తృతం చేసుకునే దిశలో భాగంగా బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్కు వెళ్లి ఐసిస్తో చేతులు కలిపినట్టు పోలీసు వర్గాలు గుర్తించాయి. 2008 ఏప్రిల్లో చోటారాజన్ అనుచరుడు అజీజ్ రెడ్డి ఎన్కౌంటర్ వెనుక కూడా నయీం గ్యాంగ్తో విభేదాలే కారణమని సమాచారం. నల్లమల్ల కోబ్రాస్, కాకతీయ కోబ్రాస్, నర్సా కోబ్రాస్, క్రాంతిసేన పేరిట మావోయిస్టుల వేట ప్రారంభించారు. పోలీసుల నీడలో నయీం గ్యాంగ్ అరాచకాలను నిలదీసినందుకు ఎంతో మందిని నరికి చంపి నయీం గ్యాంగ్ భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తూ చీకటి కార్యకలాపాలను నిరాటంకంగా కొనసాగిస్తూ వచ్చాడు.
తెలంగాణ ఆస్తుల పరిరక్షణ కమిటీ స్థాపించిన సాంబశివుడు తనకు సెటిల్మెంట్లలో అడ్డు తలుగుతున్నాడని తన ప్రధాన అనుచరులతో నయీం గ్యాంగ్ సాంబశివుణ్ణి 2011 మార్చి 27న హతమార్చారు. ఆ తర్వాత మావోయిస్టు టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొనపురి రాములు దారుణ హత్యతో నయీం పేరు మరోసారి తెరపైకి వచ్చింది. 2011 డిసెంబర్ 28న పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని ఈ గ్యాంగ్ హతమార్చింది. అయితే సోహాబుద్దీన్ ఎన్కౌంటర్లో కూడా నయీం హస్తం ఉన్నట్లు ఆరోపణలొచ్చాయి. ఈ కేసులో గుజరాత్ పోలీసులతో పాటు సిబిఐ అధికారులు కూడా ఇతన్ని గాలిస్తున్నారు. గ్యాంగ్స్టర్ నయీం సెటిల్మెంట్లు, దందాలతో పాటు కిరాయి హత్యలు చేయించడంలో ఆరితేరాడు. ఎంతో మందిని బెదిరించి హైదరాబాద్ శివార్లో భూ కబ్జాలు చేశాడు. రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖుల్ని బెదిరించేవాడు. అయితే ఓవైపు పోలీసులు, మరోవైపు సిబిఐ వేటతో నయీం గ్యాంగ్ అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయింది. కొద్ది రోజుల క్రితం తన సోదరుడి కొడుకు వివాహానికి హాజరయ్యేందుకు నయీం వచ్చినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అప్పటి నుంచి గ్యాంగ్స్టర్ కదలికలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే షాద్నగర్ వచ్చినట్టు సమాచారం అందుకొని ఆ ఇంటిని చుట్టుముట్టారు. నయీం గ్యాంగ్ కాల్పులకు దిగడంతో గ్రేహౌండ్స్ బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఫైరింగ్లోనే నయీం హతమయ్యాడు. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లోని నయీం ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఇంట్లోకి ఎవరిని రానియకుండా, ఇంట్లో వారిని బయటకు పోనీయకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. నయీం భార్యతో పాటు అతని కూతురును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్స్టర్ నయీం ఇంట్లో కోట్లాది రూపాయలున్నట్టు సమాచారం. నగదుతో పాటు విలువైన డాక్యుమెంట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.